మరి ఈ చూసుకుంటే ఇప్పుడు ఏమేమి హామీలు నెరవేర్చబోతున్నారు రానున్న రోజుల్లో? ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టారో, అంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజించబడి ఆ రోజున ఒక అన్యాయానికి గురైన రాష్ట్రం ఏదైతే ఉందో దేశంలో, అది ఆంధ్రప్రదేశ్. అధికారంలో లేకపోయినా కూడా కరోనా టైంలో కానీ, లేదంటే ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు కౌలు రైతులు భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చాలా దారుణాన్ని పరిస్థితులు ఏర్పడినప్పుడు అప్పుడు కూడా డొక్కా సీతమ్మ ఎక్కువగా ఏ సమస్యల మీద వస్తున్నారు? అంటే రాష్ట్రం అంతటా ఒక ఈ సమస్యల మీద ఎక్కువ నడుస్తుంది అనేది ఉంటుంది కదా, అది ఏ సమస్య మీద వస్తున్నారు ఎక్కువగా? గత వైఎస్ఆర్సీపీలో ఇబ్బంది పడినటువంటి అన్ని వర్గాల ప్రజలు. మొన్నే మనం చూసాం, వాళ్ళ ఆడబిడ్డ విజయవాడ అమ్మాయి గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు తప్పిపోయి కనబడకపోతే వెంటనే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ అక్కడ ఫోన్ చేసి చెప్తే వితిన్ 1 వీక్లో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ బిడ్డని వాళ్ళ తల్లికి అప్పచెప్పిన పరిస్థితి. పోలీస్ శాఖ వారిని కూడా అప్పట్లో వైసీపీకి ఎవరైతే సపోర్ట్ చేశారో డిఎస్పీని, సీఎల్ని మొత్తం తారుమారు చేసి కూడా అటు ఆ డిపార్ట్మెంట్ కూడా మార్చేశారట మొత్తం రాష్ట్రం అంతటా. ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే తప్పులు జరిగినాయో అవన్నీ కూడా సరిచేసే క్రమంలో ఈ రోజున గత ఇవన్నీ చాలా ఉన్నాయి. దాదాపు 40-50 వేల మంది ఇక్కడ ఆధారపడి ఉన్నారు. దానికి శాస్త్ర పరిష్కారంగా టెక్స్టైల్ పార్క్ అనేది ఒకటి ప్రపోజల్ పెట్టాం. తప్పనిసరిగా లోకేష్ గారు స్పందించారు దానికి. రెండు 2024లో పవన్ కళ్యాణ్ గారి మాట మీద నేను ఇక్కడే పనిచేసుకున్నాను మంగళగిరిలో. తప్పనిసరిగా వస్తుంది అని అయితే అనుకున్నాం. కానీ ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని చేసిన సర్వనాశనం, దాన్ని బయటికి తీసుకురావడంలో భాగంలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంత తగ్గినప్పుడు నాలో నేనెంత అంటే చాలా. మరి డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు స్వర్ణకారులు ఒక పక్కన చేయనైతే కాకుండా ఇంకేదైనా ఐటీ శాఖ కానీ, విద్యారంగంగా కానీ, కొన్ని టెక్నాలజీ పరంగా కానీ ఏదైనా డెవలప్ చేసే దిశగా ఏమైనా జరగబోతున్నాయా? తప్పకుండా అండి. దేనికంటే మంగళగిరిలో దాదాపు 2,80,000 ఓటింగ్ ఉంది. 2,80,000 అంటే ఒక క్లస్టర్ లాగా డివైడ్ చేసి రైతులను ఎలా డెవలప్ చేయాలి,